Hi, this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 28కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, టాస్ వేస్తే బ్యాటింగ్ తీసుకోవాలా ఫీల్డింగ్ తీసుకోవాలా, రెండు టీముల బలాబలాలు ఏంటి, ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి అనే దాని మీద చిన్న అనాలిసిస్ బై పీకే టాక్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు పీకే టాక్స్. దిస్ ఇస్ పనికుమార్ అద్దేపల్లి. ఫర్ వాచింగ్ ఐపీఎల్ అనాలిసిస్. ఓకే, పాయింట్ కొద్దాం. ఈ మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 28. ఈ మ్యాచ్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుందన్నమాట. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఇప్పుడు చెప్పేదే. బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది, షార్ట్ బౌండరీస్ ఉంటాయి, స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది, ఎట్ ది సేమ్ టైం కొంచెం బౌన్స్ అవుతుంది. సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళు కొంచెం కష్టపడతారు, అంతే తప్పితే లేదు. బౌలర్స్కి అందరికీ ఉపయోగపడుతుంది. డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉండదు, ఎందుకంటే మధ్యాహ్నం 3:30కి మ్యాచ్ కాబట్టి. సో ఇలా ఉంది. టాస్ గెలిస్తే మాత్రం చేజింగ్ తీసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఒక్కసారి కోల్కతా గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో కమ్బ్యాక్ ఇస్తుంది అని ప్రతి దాంట్లో చెప్పుకోవడం, కానీ కమ్బ్యాక్ ఇవ్వట్లేదు. ఎందుకంటే టీం బాగుంది, చాలాసార్లు ప్రయోగాలు చేస్తున్నారు. అజింక్య రహానే బ్యాట్స్మెన్గా ఓపెనర్గా వస్తున్నారు, తర్వాత వాళ్ళని దింపుతారు, ఇట్లా ఉంటున్నారు. కానీ బౌలింగ్గా ఫెయిల్ అవుతున్నారు, బ్యాటింగ్గా ఫెయిల్ అవుతున్నారు అన్నమాట. పతిరానా వచ్చాడు, మరి ఎట్లా ఉంటుంది అనేది. ఒక్క బౌలర్ మొత్తాన్ని మార్చేస్తా అంటే మార్చచ్చు. కొన్నిసార్లు ఒక్క బౌలర్ మొత్తాన్ని మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయచ్చు. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ చూసాం, ఒక్క బౌలర్ మొత్తం మార్చేశాడు. అలాగా జరగచ్చు. కాబట్టి ఈ మ్యాచ్లో కోల్కతా కూడా కంబ్యాక్ ఇస్తుందని ఆశిద్దాం, ఎందుకంటే వాళ్ళు కంబ్యాక్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆర్ఆర్ పరిస్థితి ఏంటంటే ప్రతి ఐపీఎల్లో వాడు బ్యాడ్ ఉంటాయి, ఫస్ట్ అంతా గెలిచేస్తారు, దాని తర్వాత వరుసగా ఓడిపోతారు, వచ్చి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే పరిస్థితి ఉండదు వాళ్ళకి. అలాగే ఉంటుందన్నమాట. ఈ మ్యాచ్లో వాళ్ళు గెలుస్తారా ఓడతారా దాని గురించి చూద్దాం. రెండు టీంల బలబలాలు చూస్తే ఒక్కసారి కోల్కతా నైట్ రైడర్స్ టీం గురించి ఒకసారి చూద్దాం. అజింక్య రహానే, గ్రీన్, రఘువంశీ, రింకు సింగ్, అకుల్ రాయ్, నయరన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, ఫిన్ ఎలన్, పతిరానా. ఇది వీళ్ళ టీంలు అన్నీ బాగున్నాయి, కానీ నయరన్ కానీ అందరూ బాగున్నారు. కానీ ఒక్కసారి వాళ్ళు ఫామ్లోకి వస్తే చాలా బాగుంటుంది. వన్స్ ఫామ్ స్టార్ట్ చేశారా వాళ్ళు నాపన ఎవరో కాదు. టీం బాగుంది, కానీ అంటే వాళ్ళకి సలహాలు ఎక్కువైపోయాయి అన్నమాట. ప్రతి వాళ్ళు సలహా ఇస్తున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలా కాకుండా ఒక్కసారి వాళ్ళంతా వాళ్ళు బ్లైండ్ పెట్టి కంబ్యాక్ ఇస్తే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు కలకత్తా కూడా ఉన్నాయి. అలాగే ఆర్ఆర్ టీం ఎలా ఉందో చూద్దాం. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, అండ్ పరాగ్, ధ్రువ్ జాలర్, హిట్మేయర్, రవీంద్ర జడేజా, ఆర్చర్, రైన్ బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణయ్, విజయ్ శర్మ. ఇది వీళ్ళ టీం. లాస్ట్ టైం వైభవ్ సూర్యవంశీ ఎట్లా అవుట్ అయ్యాడో చూసాం అందరం. ప్రతిసారి ఇదే చెప్తారు. రాజస్థాన్ రాయల్స్ మొత్తం డిపెండ్ వైభవ్ సూర్యవంశీ మీద అయిపోయింది. ఒక్కసారి వైభవ్ సూర్యవంశీని చాలా తక్కువగా స్కోర్కి అవుట్ చేస్తే మాత్రం వాళ్ళు వెంటనే డౌన్ అయిపోతారు. అతన్ని మటుకు ఫస్ట్ 2-3 ఓవర్స్లోనే అవుట్ చేయగలిగితే, స్కోర్ అతను 20 దాటకుండా అవుట్ చేయగలిగితే చాలా బెనిఫిట్ జరుగుతుంది కోల్కతాకి. మరి పతిరానా ఆ పని చేస్తాడా లేదా అనేది ఈ మ్యాచ్లో చూద్దాం. ఓకే, అలా అని చెప్పి లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్లో చాలా డకౌట్ అయిపోయాడు. దానివల్ల తను ఇంకా కసిగా ఆడతాడు చూద్దాం. దాంట్లోనే తప్పు చేస్తాడు, మళ్ళీ అవుట్ అవుతాడు అని చెప్పి అనుకున్నాం. సో రెండు టీముల బలాబలాలు చూసి పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో మళ్ళీ చెప్తున్నా కలకత్తా గెలుస్తుంది అని చెప్పి చిన్న అనాలిసిస్. గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనాలిసిస్, ఎందుకంటే వాళ్ళు కంబ్యాక్ ఇస్తారు గట్టిగా అని చెప్పేసి పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం కలకత్తా గెలవచ్చు అని చెప్పి ఒక చిన్న అనాలిసిస్ మాత్రమే. దీని మీద బెట్టింగ్లు అవి పెట్టుకోకండి, ఎందుకంటే బెట్టింగ్స్ వల్ల మీరే కాకుండా మీ లైఫ్ కూడా మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సో డోంట్ గో బెట్టింగ్స్. పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్స్ని ఎంకరేజ్ చేయదు. ఓకే, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. మీరు ఎంతమందికి లైక్ చేసి షేర్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది పీకే టాక్స్. సో ప్లీజ్ షేర్, లైక్, కామెంట్స్, పీకే టాక్స్. దిస్ ఇస్ Panikumar Addepalli signing off.